ఈ రోజు గెస్ట్ ఎవరంటే ఎర్ర ఎర్ర రుమాలు అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. బట్ ఆ పాట పాడిన మల్లమ్మ కూడా అంతే వైరల్ అయింది. మీరేం చదువుకోలేదా? చదువుకోలేదు మేడం. మరి మీకు పాటకి పదాలు ఎలా తెలుస్తుంది? ఇంటా మైండ్ సెట్ లో ఉంటాయి కదా. మైండ్ సెట్ లో ఉంటాయి. నా పిల్లల్ని మంచిగా చదివించి ఒక పొజిషన్ లో చూడాలని ఆశ నాకు. ఒక పొజిషన్ ఇంగ్లీష్ లో చెప్తున్నావు? అవునా అవునా. మీరు ఒకసారి పాడతారా మా కోసం? నాగమొకం నలికే సన్నం నగితే పానం పోతది బావా, నాగమొకం నలికే సన్నం. మీ ఇంట్లో మీ భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? మా ఆయన వాళ్ళు ఎవరు లేరు, మా ఆయన చనిపోయిండు. ఒక రోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? 200 250. డబ్బులు సరిపోతాయమ్మా? పొద్దు గడపాలి అట్లే. ఏం చేయాలో అర్థం కాదు. ఒక సంవత్సరం ఏం పని చేయలే నేను. పాట పాడిన తర్వాత ఇంకెవరన్నా ఫోన్లు చేస్తున్నారా? మోసం చేసేవాళ్ళు మోసమే చేస్తారు. మోసం అంటే? అమ్మ పాటలు ఉంటాయి వాళ్ళు ఇంకా రాసుకుంటారు అక్కడ. మీకు తెలియకుండానే ఒక 15 పాటలు వచ్చేసాయి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నా గెస్ట్ ఎవరంటే రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఎక్కడ చూసినా ఈ పాట గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎర్ర ఎర్ర రుమాలు అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. బట్ ఆ పాట పాడిన మల్లమ్మ కూడా అంతే వైరల్ అయింది. ఈ మధ్య కాలంలో ఫోక్ సింగర్స్ చాలా మంది కూడా అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. ఈ రోజు నాతో పాటు సింగర్ మల్లమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. హాయ్ మల్లమ్మ గారు. హాయ్ మేడం. సో ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నా మేడం. మంచిగా ఉన్నారు. ఓకే. సో ఎర్ర ఎర్ర రుమాలు అనే సాంగ్ తో చాలా బాగా వైరల్ అయిపోయారు. అందరూ ఫోన్లు చేస్తున్నారు ఇంటర్వ్యూలు కావాలని. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళు నేనేది అంటే వాళ్ళు అర్జీ ఒక ఏమంటారు జోక్ లాగా తీసుకొని పెట్టేస్తారు స్క్రీన్ పైన. నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దాంట్లోకి ఇంటర్వ్యూ ఇయ్యరాదు, నాకు మాట్లాడడానికి రాదు అని. ఓకే. సో మొత్తానికి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది కదా. సో సాంగ్ కొంచెం పక్కన పెట్టి అసలు మీ గురించి తెలుసుకుందాం. అసలు మీరు అసలు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హౌస్లోన్పల్లి మా అమ్మ వాళ్ళది, అక్కడనే ఉంటా. అమ్మ వాళ్ళు? అత్తగారిది అపరేటిపల్లి. అపరేటిపల్లి. ఓకే. హైదరాబాద్ నుంచి ఎంత దూరం అక్కడికి? 4 గంటలు పడుతుంది. 4 గంటలు అంటే ఈరోజు ఇంటర్వ్యూకి కూడా మీరు 4 గంటలు జర్నీ చేసి వచ్చారు. మీకు పిల్లలు ఎంతమంది? నాకు 3 అమ్మ, 1 బాబు, 2 పాపలు. బాబు 2 పాపలు. ఓకే. చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాళ్ళ మీరు? పాడతాం. అమ్మ పాడుతుంది. ఇంకా అమ్మ ద్వారా కొంచెం నేర్చుకున్నా నేను. ఓకే. సో ఇక్కడ రాజేంద్ర నుంచి ఎలా మీకు అవకాశం వచ్చింది ఈ సాంగ్కి? నేనా మేడం, ఒక అన్న వాడిండు, ఉన్నపర్తి అన్న వాడిండు. ఆ అన్న గొర్రెలు కాసుకుంటా పాడుకుంటుంటే నేను అనుకుంటుంటే చదువుకున్న వాళ్ళే పోయి పాడాలేమో ఆడ, మనకు రాదు, చదువు లేదు కదా అన్నట్టు నేను అనుకుని సైలెంట్ అయిపోతుంటే ఇట్లా, అరే మనకి ఇయ్యరు కదా అట్లా పోయి వాళ్ళలాగా మేము పాడతాము, ఎందుకు పాడాము అన్నట్లు నాకు అనిపించేది. ఇంకా చదువు ఒకటి ఉంది కదా, మేము నేర్చుకోవాలి, చదువు నేర్వలే. ఇంకా అట్లా అన్న పాడితే అవును ఆ అన్నకు గిట్ట చదువు లేదు కదా పాడిండు, నేను పోయి పాడగలుగుతా అని నా తపన. అది. మీరేం చదువుకోలేదా? చదువుకోలేదు మేడం. మరి మీకు పాటకి పదాలు ఎలా తెలుస్తాయి? అంటే రాసిస్తారు, చదవలేరు, మరి మీరు ఎలా వింటారు? విని ఎలా పాడతారు? ఇంటా మైండ్ సెట్ లో ఉంటాయి కదా, ఇది అయిన తర్వాత ఇది మైండ్ సెట్ లో ఉంటాయి. మైండ్ సెట్ లో. ఓకే. ఓకే. మైండ్ లో స్టోర్ చేసుకుంటారు. అమ్మ చెప్తుంది గది గట్లా కాదు గిట్లా అంటది. ఇంకా నేను రాంగ్ పోయినా అమ్మ కరెక్ట్ చెప్తుంది. అంటే ఒక్కొక్క పదాన్ని మీకు చెప్తూ ఉంటే దాన్ని మీరు అర్థం చేసుకుని పాడుతూ ఉంటారు. పాడతాం. అయితే చాలా కష్టం, అయితే చాలా టాలెంట్ ఉండాలి అయితే. ఓకే. సో ఫస్ట్ అయితే ఆపర్చునిటీ ఇచ్చారు కదా, అవకాశం ఇచ్చారు కదా రాజేంద్ర గారు. ఏం చెప్తారు మీరు రాజు గురించి? ఏం చెప్తా మేడం, అంతకన్నా ముందు రాజు అన్న ఆ అవకాశం ఇచ్చిండు, అన్న దాన్ని పక్కన పెట్టేసిండు నా సాంగ్. తర్వాత వేరే రాజు అన్న ఉంటాడు, సాయిలన్న సాంగ్ పాడిన చూడు, ఆ అన్న ఛానల్ చెప్పనీకి రాదు నాకు. పర్లేదు. రాజు అన్న ఈయన సాంగ్ తీసుకొని అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని ఆఫ్ చేసాడు. ఆఫ్ చేసిన తర్వాత అన్న మళ్ళీ మా ఊర్లో ఒక అమ్మాయి దీంట్లోనే డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు, సంధ్య అంటారు ఆమె పేరు. ఆమె అక్క నేను ఒక అన్న సాంగ్ అడుగుతున్నాడు, నువ్వు ఇస్తావా అంటే ఇస్తా, రాక నేను పాడిపిస్తా అంటే ఆమె ద్వారా రాజు అన్నతోనే సాయిలన్న పాట పాడిన అన్నట్టు.
ఇది ఎర్రెర రుమల్ది పక్కన పెట్టేసిండు. ఇంకా ఆ సాంగ్ బయటకు వచ్చింది నాది. బండి మీద నువ్వు రంగ సాయిలన్నా పనమత గై గై సాయిలన్నా అన్ననే ఫస్ట్ నన్ను బయటకు తీసింది. ఓకే, ఫస్ట్ పాడిన పాట ఏంటి ఇదేనా? ఇది ఎర్రెర రుమల్ది ఇదే, కానీ దాన్ని పక్కకు పెట్టేసిండు అన్నాను. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి పాడతారా మాకు? పాడతా మేడం. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగమొకం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగమొకం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికోతున్నావు బావా, పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగమొకం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగమొకం నలికే సన్నం. బాగుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలు పాడాలని చిన్నప్పటి నుంచి ఉండింది కదా, చదువు రాకపోయినా కూడా పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉండింది. ఈ రోజు ఒక అవకాశం వచ్చింది, ఎంతో మంది బాగా పాడావు మల్లమ్మ అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా, నన్ను మంచిగా ఆదరించిన దానికి అందరికి ధన్యవాదాలు మాత్రమే చెప్పగలుగుతా. నాకు అదే తెలుసు, ఇంక అంతకు మించి ఎక్క తెలియదు. మీ ఊర్లో అందరూ ఏం చెప్తున్నారు? పొద్దున్న లేగిస్తే మీరు అక్కడే ఉంటారు కదా, అందరూ మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నారు, పాటలు వింటూ ఉన్నారు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తున్నారు? ఏం చేద్దాం, మంచిగా వచ్చింది, ఇన్ని రోజులు ప్రయత్నం చేసినావు కదా, ఇప్పుడు నీకంటూ ఒక పేరు వచ్చింది, అట్లే ముందుకు వెళ్ళిపో, మీ పిల్లలకి ఆదరవవుతుంది అన్నట్టు చెప్తారు. ఓకే. అండ్ మీ అమ్మగారు కూడా సింగర్ కదా? నాకు మాత్రం సింగర్, మా అమ్మని సింగర్ ఎక్క, నాకన్నా మా అమ్మనే ఎక్క సింగర్ నాకు. ఓకే. మీ ఇంట్లో మీ భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? మా ఆయన వాళ్ళు ఎవరు లేరు, మా ఆయన చనిపోయిండు. ఓ సారీ. మా ఆయన చనిపోయిన రోజులు అయిందంటే ఇప్పుడు 5వ నెల వస్తే 7 కంప్లీట్ అయ్యి 8 నడుస్తుంది. 8 నెలలు అయింది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది మీ భర్త చనిపోయి. ఎలా చనిపోయారు? కరెంట్ షాట్ పట్టింది మేడం చార్నగర్లో. ఎలా? కరెంట్ షాట్ పట్టింది. ఈ స్లాబ్ లైనింగ్ కాంక్రీట్ పనికి పోయింటిమి. అప్పుడు కొంచెం మా చిన్న పాప ఇంత 8 నెలల పాప ఉంది, మా పెద్ద అమ్మాయి 6 ఉంది, నా బాబు 4 ఉన్నాడు. అప్పుడు పనికంటూ వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇంకా పని మీదే కరెంటు పట్టేసింది. అంటే ఇప్పుడు మీ భర్త చనిపోయి 8 ఏళ్ళు అవుతుంది. మరి ఇంట్లో ఆధారం ఎట్లా అమ్మా? ఇంకా అట్లే, ఎట్లా అంటే ఇక అట్లే పొద్దు గడుస్తుంది. మీరు పనికి వెళ్తుంటారా? పొలం పనికి వెళ్తారు. పొలం పనులకి వెళ్తుంటారు. 3 పిల్లలా మీకు? 3. ఏం చేస్తున్నారు ఇప్పుడు 3 పిల్లలు? చదువుకుంటున్నారమ్మా. ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప 7, బాబు 4, చిన్న పాప 3. బాబు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసినాం, జర చదవడు అన్నట్లు ఒక క్లాస్ వెనక్కి వేసినాం. 5 ఉంటుండే ఇప్పుడు. పిల్లలు బాగా చదువుకుంటారమ్మా? బాగానే చదువుకుంటారు. నాకు చెప్పనీకి రాదు కదా ఏం చదువుకుంటారు అని, నాకే చదువు రాదు, వాళ్ళకేం చెప్పదు. స్కూల్లో టీచర్లు చెప్తారు కదా బాగా చదువుతారు మీ పిల్లలని? ఇంకా చెప్తారు నార్మల్గా అనుకుంటా, ఇంకా బాగానే చదువుతారు అనుకుంటా, నేనేం అడగను వాళ్ళని. ఇక పోతురా లేదా డుమ్మలు కొట్టకుండా, అదొక్కటే. అంటే ఇప్పుడు ఇంట్లో మొత్తం మీరే చూసుకోవాలి? ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా, నాకంటూ ఒక ఇల్లు లేదు, అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మీ మదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంట్లోనే ఉంటున్నారా, ఏమన్నా చేస్తారా? అమ్మ పొలం పనులే. నాన్న పొలం పనులు చేస్తారు, అందరం పొలం పనే చేస్తాం. ఓకే. ఇప్పుడు మీ అమ్మగారు ఇంట్లోనే ఉంటున్నారు, మీ పిల్లలు కూడా వాళ్ళే చూస్తున్నారు? ఇంకా అందరం పని, పొలం పని చేస్తాం అంతే. ఇక పొలం పనులు చేస్తూ పొలం పనుల మీద వచ్చేటువంటి డబ్బుతో పిల్లల్ని చదివిస్తున్నారు అంతేనా? కూలి పోతా మేడం, అమ్మ వాళ్ళకంటే కొంచెం ఉంది పొలం. ఇంకా నేనంటే వాడు ఇల్లు లేదు కదా, నేను కూలి చేస్తా. ఒకరోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? 200, 250, 300 కాడికి వస్తుంది ఒక రోజంతా. రోజంతా ఏం పని ఉంటుంది నార్మల్గా? ఎండలో ఉంటుంది కదా పని అంతా. ఇప్పుడు ఎండలు అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఉల్లిగడ్డ పీకేది ఉంటుంది, కోసేది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో నాట్లు కలుపు తీయడం, ఇంకా పత్తి అవి ఉంటాయి. డబ్బులు సరిపోతాయమ్మా? ఇంకా సరిపెట్టుకోలే కదా, సరిపోతాయంటే ఇంకా కడుపు నిండా తినాలే ఉండాలి అనేది ఏం లేదు, కాకపోతే పొద్దు గడపాలి అట్లే. పెద్ద అమ్మాయిని హాస్టల్ వేసిన, 2 ఉంటారు నాతో. పెద్ద అమ్మాయిని హాస్టల్ వేశారు, 2 పిల్లలు మీతో పాటు ఉంటారా? ఎక్కడ ఉంటారు పెద్ద అమ్మాయి హాస్టల్లో? మహబూబ్ నగర్ పక్కన ఉంటుంది. అక్కడ ఒకసారి కొంచెం తెలుసుకొని ఆ పాపను అక్కడ వేసేసిన. ఓకే.
చదువుకుంటుంది ఇప్పుడు హాస్టల్లో. ఆమె చదువుకుంటుంది. దూరంగా ఉంటుందని బాధపడుతున్నారా? ఏం లేదు, ఏడొకతోనే వాళ్ళ చేతులు అయితే చాలు. సో భర్త లేకపోయినా పిల్లల్ని చూసుకుంటున్నారు. మంచి గాత్రం ఉంది మీకు, మంచి గాత్రం ఉందని చెప్పారు. ఈ పాట పాడిన తర్వాత ఇంకెవరన్నా ఫోన్లు చేస్తున్నారా మీరు మళ్ళీ పాడండి? చేస్తారు మేడం, చేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా అనిపిస్తుంది, మోసం చేసేటోళ్ళు మోసమే చేస్తారు. మోసం అంటే నార్మల్గా తీసుకుంటారు, ఇక అమ్మ పాటలు ఉంటే పెట్టు అంటారు, పెడతాము, మళ్ళీ కాల్ చేస్తే లేపరు. ఇంకా అది మళ్ళీ వాళ్ళు ఒక 2 పదాలు మనకు అందించినా అని వాళ్ళు ఇంకా రాసుకుంటారు, అక్కడ పాడేసుకుంటారు. ఇక అట్లా అట్లా మోసం చాలా ఉంది. మోసం నాకు తెలిసిన కాడికైతే నేను అప్పటి నుంచి 4 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా కదా. ఇస్తామంటారు, అవకాశాలు ఇయ్యరు. ఇక పాట తీసుకున్నట్టు మాత్రమే పెట్టు ఒకసారి వింటాము, అది మాత్రమే ఇది చేస్తారు. కాకపోతే ఎర్రెరా రూమల్ది పాడిన అన్న అవకాశం ఇచ్చిండు. ఈ సాయిల్ అన్నది వాడినప్పుడు ఈయనని అడగలే, నేను డబ్బులు ఆయనని అడగలే. కాకపోతే రాజు అన్న ఇచ్చిండు, సాయిల్ అన్న వాడిని సాంగ్ అన్న. అన్న వద్దు అన్న, నా పాట ఒకటి బయటకి ఇడువు, నేనంట వాడతా అని అన్న అడిగితే వద్దు అన్న, డబ్బులు ఇయ్యనికి వస్తే ఇట వద్దంటే లేదు అట్లా కాదు అని అన్న ఇచ్చిండు. ఓకే, ఎంత ఇచ్చారు రాజుగారు ఈ పాటకి? ఎంతో కొంత ఇచ్చారు, కాకపోతే వద్దన్నాం కానీ ఇచ్చిండన్న. నేనేం అడగలే, నాకంటే ఈ సాంగ్ బయట అక్కడనే మూలకాన్ని పెట్టేసినట్లు పెట్టేసిండు రాజేందర్ అన్న. ఆయన పెట్టేసిండన్న, నువ్వన్న బయటికి దిగి, నాకు డబ్బులు ఏం అవసరం లేదు, నాకంటే ఓ పేరు వస్తే నేను మా ఆయనది వాడుకుంటా. మా ఆయన మీద ఒక పాట రాసుకున్నాను. పాట నువ్వు రాసుకుంటావా? అంటే ఏం రాసుకోను కానీ ఒక ఇట్లా పదాలు ఊగించుకొని కట్టుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది మోసం చేస్తున్నారంటే ఏంటంటే, ఒకసారి నువ్వు ఎలా పాడతావో పాడి పంపించు అంటారు, అంటే నువ్వు రాసుకుని పాడి పంపిస్తావు అంటారు. అమ్మ ఇస్తుంది కదా, అమ్మ ఇచ్చిన దానిని నేను కొంచెం చేంజ్ చేసుకుంటా. మాది యాస ఉంటుంది కదా అక్కడ పదాలలో. అంటే మీ యాసలో అంటే మీ మదర్ పాట రాస్తారు, మీరు పాడతారు అంతేనా? ఆమెతో ఉంటాయి కదా సాంగులు, ఆమెతో ఉంటే గిట్లా ఇది ఎట్లుందమ్మా అని అడిగితే చెప్తుంది అన్నట్టు. గిట్లా అంటే ఈ పదాలు బాగాలేవమ్మా, వేరేది కలుపుదమ్మా అని అమ్మని అడుకొని దాన్ని ఒక పాట రెడీ చేసిన తర్వాత ఎవరొకరు కాల్ చేస్తారు, చేస్తే పెట్టమ్మా అంటారు. వాట్సాప్లో మీరు పాట పాడి పెట్టేస్తారు. 2 లైన్లు పాడంటే 2 లైన్లు చాలు వాళ్ళకి, అక్కడ రాసుకొని ఇంకా మొత్తం దాని మీద క్యూని గీట అంతా తీసుకొని. అంటే మీరు రాసే పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు బయట, ఇట్లా అడుగుతారు. మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ దాన్ని ఏమంటారు పార్సల్ చేసినట్లా చేసి ఎవరి ద్వారానే వస్తుంది బయటికి. ఇది అట్లా వచ్చినాయా మీరు రాసిన పాటలు? వచ్చినాయి మేడం. ఏం పాటలు చెప్పండి, మీరు రాసిన పాటలు పంపించినాయి బయటకు వచ్చినవి ఏంటి మార్కెట్లోకి? బయటకు వచ్చినవే, కారులోన నీవే పోతే కార పూల వాసన, ఓదర నువ్వు పోతావా, ఓదర నువ్వు పోతావో నా దరి నాకు చూపవో, ఓదర నువ్వు పోతావో నా దరి నాకు చూపవో. ఇది ఎట్లొచ్చిందంటే ఎట్లనో వచ్చింది, గుర్తురాదు. ఈ పాట ఎట్లుంటుంది. ఇంకో పాట కళ్ళు సీసా తెచ్చిన వత్తమ్మ కంపలోన వెట్టిన అత్తమ్మ, కంపలోన వెట్టిన అత్తమ్మ, అన్న కొడుక వల్లుడా జగన్న ఊలేడా, ఉండైరో జగన్న మందెలాడా, ఉండైరో జగన్న, కసిము సైపు గుసిన చోటు వజురల ముత్యాల చోటు, వజురల ముత్యాల చోటు. ఈ పాట ఎట్లా అంటే మా అక్క ఉషకు ఉంటుంది కదా కెమెరా పట్టినది, ఆ అక్క మా అంకది కాబట్టి ఇంకా ఆమెకు వస్తాయి కాబట్టి వాడింది. ఏది వాడిందంటే కంచరోడేసిన కాళ్ళవి కంచుంగురాలు, కాళ్ళవి కంచుంగురాలు. ఇట్లా మాకు వస్తాయి కాబట్టి ఎవరో ఒకరు పాడితే చాలు, మా అంకులు వాడిరు కదా అని అట్లా ఊకుంటాం కదా మేడం. వేరే ఎవరో దారి నుంచి వస్తావా పాటలు గట్లా తీసుకుంటారు. చాలా ఒక 10-15 పాటలు నాకు తెలిసి ఇచ్చినవే బయటకు వచ్చినాయి. ఇంకా నాకు అవకాశం నేను బయటకు రానప్పుడు ఇచ్చిన ఇంకా చాలా ఉంటావు అవి. ఓకే, మీకు తెలియకుండానే ఒక 15 పాటలు ఈ పాటలే బయటకు వచ్చేసాయి. కానీ మీ పాటలని ఎవరికి తెలియదు, నావని తెలియదు. మళ్ళీ వాళ్ళ ఛానల్లో అవి లేకుంటాయి. అన్న నువ్వే కదా కాల్ చేసిందంటే నా ఛానల్ వచ్చిందే చూసుకో అంటారు. అట్లా ఉంటుంది మేడం. నాకు తెలియని దానికి మంచిగా వాళ్ళ అవకాశం లెక్కలో తీసుకుంటుండ్రు. కాదు మల్లమ్మ, అసలు మామూలుగానే లైఫ్లో జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఏదో ఒక అవకాశం వస్తే మీ బిడ్డలు బాగుంటారనే మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు కదా, పాటలు పాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫోన్లు చేయడం,
పాట రాయమనడం, పంపించమనడం, తర్వాత ఆ పాట సెలెక్ట్ చేయకపోవడం, పిలకపోవడం, వాళ్ళు వేరే చోట పాట పాడేయడం, మనసుకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. చాలా బాధ అనిపిస్తుందమ్మా. కాకపోతే నేను ఒకటి మా ఆయన గురించి పాడాలి, ఎట్లా ఒకలాగా బయటికి వస్తే ఆయనది నేను పాడుతా. సడన్ అంటే నాకు తెలియదు కదా, ఇది మా ఆయన కోసం పాడతా అని పోతా అంటే ఎవరు ఇయ్యరు. ఏదో ఒక బావ సాంగ్ తీసుకొస్తే పోతుందేమని ఒక్కొక్క విధంగా ఇచ్చలేను పాటలు, వేరే వేరే రకంగా ఇచ్చిన, అయినా కానీ వాళ్ళ అవకాశం ఇయ్యకున్నా పర్వాలేదు, ఊకుండలే, తీసుకొని బయటకు వదిలేస్తారు. ఇట్లా ఇప్పటికైనా అదే, కానీ కొంచెం చెప్తా వాళ్ళకి, అన్న మోసం చేయకుండా అన్న, మీరు నాకు ఫోన్ చేసేది ఎందుకు మళ్ళీ తీసుకొని, ఇది లేదురా అట్లా చెయ్యము, మేము అప్పుడే నీకంటే ఓ పేరు వచ్చింది కదా, ఇప్పుడు అట్లా ఏం చెయ్యము, మేము మాత్రం చేయము, ఇంకా వేరే వాళ్ళని అడుగు మోసం చేస్తారేం కానీ మేము చేయమంటారు. మళ్ళీ అట్లా కంటిన్యూగా మాట్లాడతారు. ఖచ్చితంగా మేము మోసం చేసేటోళ్ళం కాము అంటారు. కాదమ్మా, అసలు యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ అడిగాను, వెంటనే ఇస్తామన్నారు. పాపం మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరారు అక్కడి నుంచి మీరు? మేడం 6 గంటలకు బయలుదేరారు. 6 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. వచ్చేపాటికి ఇప్పుడు 1:30 అయింది ఇక్కడికి వచ్చేపాటికి. అసలు ఇది కూడా ఏంటి, ఏదో రకంగా ఉపయోగపడుతుంది, అవకాశం వస్తుందేమో అనే కదా. అవును ఒక ప్రయత్నం. మీరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కష్టపడి. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ చూసుకోవడం తెలియదు మీకు, మాట్లాడడం రాదు, అడ్రస్లు తెలియదు, కానీ ఏదో ఒక ఆశ కదా, బిడ్డల కోసమే కదా మీరు చేసే ప్రతిదీ. ఇంకా వాళ్ళ కోసమే కదా మేడం, ఏదో ఒక రకంగా నా పిల్లల్ని మంచిగా చదివించి ఒక పొజిషన్లో చూడాలని ఆశ నాకు. ఒక పొజిషన్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో చెప్తున్నావు. అవునా అవునా, స్థాయిలో చూడాలని. ఇంగ్లీష్ వచ్చేస్తుంది నీకు? ఏమో అందరు అంటారు కదా, ఒకటి వస్తుంది ఒకటి రాదు. నా తెలుగే నాకు చక్కగా రాదు. వాళ్ళు మేము యాసగా మాట్లాడు, ఏందే పోవే రావే అంటాం. వీళ్ళేంది అటెటు పోతున్నా ఇటెటు పోతున్నా, అలా కాదు ఇలా కాదు, ఈడ నాకు భయం అవుతుంది. ఇక ఏం చెప్తున్నా నాకే తెలియదు, అట్లా అయిపోతుంది. కానీ మీరు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. ఏమో నాకు ట్రై చేస్తా, ఒక పొజిషన్లో ఉండాలి, ఇంగ్లీష్ వర్డ్స్. వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని నా కోరిక. వాళ్ళు మంచిగా చదివిపియాలి, వాళ్ళని ఏడికి చదువుతామంటే ఆడికి చదివిపియాలని నాకు కోరిక ఉంది. ఓకే. సో మల్లమ్మ ఫస్ట్ నుంచి కూడా పాటలు పాడుతూ ఉంటారు కదా, ఫోక్ పక్కన పెడితే సినిమా పాటలు ఏమైనా పాడతారా? మాకు కొంచెం ఎనర్జీగా వినడానికి జోష్ వస్తుంది. రాజన్న సాంగ్ పాడండి. రారిరో రేల రారిరో రేల రారిరో రేలా, రారిరో రేల రారిరో రేల రారిరో రేలా, చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద సందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమందికుండా, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమందికుండా, ఆ కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా, నీ బతుకుల్లో చిరునవ్వు పండ, సిరిచిల్ల మొత్తం చీరతో గప్పి నీ సేవ చేరింది రామగమయ్యాల, సుక్క సేనేత సప్పట్లు సంగీతం అవ్వాల, సందెలు తేవాల సంబరాల తినాల, రారిరో రేల రారిరో రేల రారిరో రేలా, రారిరో రేల రారిరో రేల రారిరో రేలా. సూపర్ సూపర్. అండ్ నీకు బ్రీతింగ్ సెన్స్ కూడా చాలా బాగుంది. అంటే అంత హై పిచ్లో కూడా మళ్ళీ లోకి వచ్చి మళ్ళీ హై పిచ్ తీసుకుని కూడా చాలా బాగా పాడుతున్నావు. ఓకే. నేను సినిమా పాట పాడమంటే నువ్వు మళ్ళీ ఫోక్ సాంగ్ పాడావు. సినిమా పాటనే మేడం ఇది, రాజన్న సినిమాలో పాడే ఫోక్ సాంగ్. అయితే ఫోక్ సాంగ్ కాదు మేడం. సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తా. ఎవరి సినిమాలు చూస్తావు? ఎవరి సినిమా ఎక్కువ? నాగార్జునది, ప్రభాస్ గారిది. నాగార్జున గారిది, ప్రభాస్ గారిది, నాగార్జున గారిది, ఇంకెవరిది ఇంకో అట్లే చూస్తా. బాగుంది ఈ సినిమా అని ఎవరో చెప్తుంటే ఈ సినిమా ఎట్లుంది అందరు బాగుంటుంది అంటారు అని చూస్తాను. సరే, ఇప్పుడు నాగార్జున గారి సినిమాలు చూస్తావు కదా, బాగా ఏదైనా ఇష్టమైన పాట ఏంటి? నువ్వు పాడుతూ ఉన్న పాట ఏంటి? హమ్ చేస్తూ ఉంటావు, ఇంట్లో పాడుతూ ఉంటావు కదా సినిమా పాటల్లో? ఇది మేడం నేను ఎక్కువ పాడేది రాజన్నలో. నా పెళ్లి కాకుండా ముందు ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంకే పాటలు గుర్తులేదా నీకు? ఉండే. ఒక పాట పాడు, ఒక మంచి మెలోడీ సాంగ్ పాడు, వినాలంది నాకు. అంతేనా? అంతే. నిద్దరని విడిసేసి రెప్పల్ని తెరిచాను, నువ్వు వచ్చే దారుల్లో సూపుల్ని పరిచాను, ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా, నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా,
కొలుబూటి కూరొండి పిలిచినారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కల్లరా ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కల్లరా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోవిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోవిలే ఒక్కటి గుండెనే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి గుండెనే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి. సూపర్ సూపర్. అరవింద్ సమేత సినిమా ఎన్టీఆర్ గారి సినిమా. ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి సినిమా పెనిమిటి సాంగ్ చాలా అందరికీ బాగా ఇష్టం. నాకు మరీ ఎక్కువ ఇష్టం. మరీ ఎక్కువ ఇష్టం ఎందుకు చెప్పు? ఏదో మా ఆయనని గుర్తు చేసుకుని పాడుకుంటా అన్నట్టు. ఓకే, అందుకే ఎక్కువ ఇష్టం. నువ్వు కన్నా నలుసునై నతల శీతల సిరార పెనిమిటి అంటే పిల్లలనే కలుసుకొని రా అన్నట్టు దాంట్లో అర్థం ఉంటుంది కదా, అట్లా ఎక్కువ ఇష్టం. మీ ఆయన పేరేంటమ్మా? మా ఆయన పేరు రామలింగప్ప మేడం. రామలింగప్ప. ఏం చేస్తుండే వాళ్ళు అప్పుడు? ఆయన వ్యవసాయమే చేసేటవారు అయినా కానీ మాకు కొంచెం ఇల్లు లేకుండే అన్నట్టు, ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అని 3 లక్షలు మేము అప్పు తెచ్చుకొని 200 గజలంతా భూమి కొనుక్కున్నాం అన్నట్టు మా అత్తగారు ఊర్లో. కొనుక్కొని ఇక్కడ చార్మినార్కి వచ్చేసినాం. ఇంకా అప్పు తీరినాక కట్టుకుందాం, తోసినట్ల ఎట్లా ఉన్నట్ల లేనట్ల అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 20 రోజులు అయింది. ప్లాట్ కొని 20 రోజులు అయింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చార్మినార్కి వచ్చేసినాం. 20 రోజులైంది. ఈయనకు కరెంట్ షాట్ పట్టింది. ఇక అప్పుడు ఎట్లా ఉంది మేడం అంటే 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాం దాన్ని, ప్లాట్ కొనుక్కున్నాం. 20 రోజులకి ఈయన చనిపోయిండు. ఎట్లా అయిందంటే అప్పుడు పిల్లలు, నా చిన్న పాప 8 నెలల సంవత్సరం గిట్ట దాటలే. ఇంకా పిల్లలు 2 పిల్లలు అమ్మ వాళ్ళతోనే ఉండరు. ఏం చేయాలి? ఆయన లేడు. ఇక 3 లక్షలు అప్పు కట్టాలా నేను, ఆ పిల్లలు చూసుకోవాలా. నేనంటే కూలి పోతే పిల్లల కాడ ఎవరు లేకుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. 1 సంవత్సరం ఏం పని చేయలే నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళే రాని కొంచెం ఆయనకు ధైర్యం తెలియని ఉండని అన్నట్టు వాళ్ళకిటే ఏమనలే. ఇంకా నాకు హ్యాండిక్యాప్ ఉంది మేడం, కాలు హ్యాండిక్యాప్. అదారా పింఛం వస్తుండే అన్నట్టు. ఆ పింఛం వల్ల పింఛం అట్లే పొదుపు చేసి ఆ అప్పు కట్టేసిన 3 లక్షలు మా ప్లాట్ది. అది కట్టేసిన. ఇంకా అప్పు ఒక దాంట్లో లేదు. కట్టుతే ఎట్లన్నా మనం ఏం తిని ఎవరు అడగారు, అప్పు ఉండొద్దు కదా. 1 సంవత్సరం అంతా పని చేయలే. ఆమె పని చేయనిస్తుంది. చిన్న పాపకు 1 సంవత్సరం లేదు, సంవత్సరం 8 నెలలు ఉంది పాప. 8 నెలలు ఉన్నప్పుడు ఇక ఆమెను ఎవరితోనూ పెట్టుకోనికే లేదు, ఎవరు లేకుంటారు. ఆ పిల్లలు తీసుకుని ఎక్కడ పోతాం అడవిలో? ఏదో ఒకటి ఇంత గాలి దాకినా సర్దులు అయితే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అట్లని ఎక్కడ వెళ్ళలే 1 సంవత్సరం దాకా. 1 సంవత్సరం అయినాక పింఛం పైసలన్నీ పొదుపు చేసి ఆ 3 లక్షలు కట్టేసినాయి. 3 సంవత్సరాలలో కట్టేసిన. 3 సంవత్సరాల్లో 3 లక్షలు కట్టారా? అట్లా పొదుపు చేసి కట్టేసి. ఓహో. అట్లా ఒక చిట్టి అంట వేసి 1,50,000 లక్షదే అట్లా పింఛం పైసలు ఆ చిట్టి వేసి ఇంకా అట్లా కట్టేసిన అన్నట్లు వాళ్ళకి. తర్వాత పొలం పనులకి వెళ్ళడం మొదలు పెట్టారు. ఇంకా అదే చేయాలి కదా మరి. పిల్లలు ఒకతోనే ఉంటారు, నేను ఒకతోనే ఉంటాను. ఊర్లో ఉంటే అందరం ఒకతోనే ఉంటాం కదా. ఇక్కడ సిటీకి రావాలన్నా పిల్లల్ని ఏడబెట్టుకోవాలో తెలియదు. ఎట్లా మనం మాకు పని అంటే ఏడైనా దొరుకుతుంది, పిల్లలు ఏడ ఉంటారు. ఇంకా అని అమ్మలతోనే కూలి చేస్తాను నేను. వాళ్ళ చేను ఉంది, ఇంకా అంతా ఒకతోనే కలిసి ఉంటాం అంతే. ఇక ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డారు, ఒక పాట అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ పాటతో ఇప్పుడు మేమందరం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి ఇంటర్వ్యూస్ అడుగుతున్నాము, పాట బాగుందని చెప్తున్నాము. మీకేమైనా మంచిగా అనిపిస్తుందా? ఇంకా తర్వాత జీవితం మారుతుందేమో, బాగుంటుందేమో అనిపిస్తుందా? నాది బాగుంటుంది అనే పక్కకి ఎడితే కానీ నా పిల్లల్ని బాగుంటుందేమో అని ఆశిస్తున్నా అంతే. నేనే బాగుపడాలి, నేను పెద్ద సెలబ్రిటీలు కావాలి అనేది లేదు నాకు. నా పిల్లలు మంచిగా ఒక స్థాయికి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా చదువుకొని సాధిస్తే మాత్రం అదే నాకు నేను అప్పుడు గెలిచిన అనుకుంటా. నేను గెలిస్తే నాకు సంతోషం లేదు, నా పిల్లలు గెలిస్తేనే నాకు సంతోషం.
నీ నీ నా బాధ పిల్లలకు రావద్దు, ఒక్కరికి వెంటనే ఒక్కరికిట రావద్దు. మరీ ఘోరంగా పోయి ఒక ఇంట్లో ఉండడానికి గిట అర్హత లేనట్లా ఉంది నాది పరిస్థితి. ఉంది, మా ఆయన కొని చేసింది ఉంది, ఏం చేయాలి, దాన్ని కట్టనీకి కన్నా కావాలి కదా, డబ్బులు కావాలి కదా. పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఇప్పుడు. చదువుకుంటున్నాం మేడం. అయితే మల్లమ్మ కేవలం పాటలు పాడిద్దని తెలుసు మాకు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి ఏంటంటే చాలా పాటలు మీరు రాసుకుంటున్నారు. మీరు రాసుకుని ఆ పదానికి ట్యూన్ కూడా మీరే పాడేసేసి ఇచ్చేస్తున్నారు. మ్యూజిక్ వేరే వాళ్ళు కంపోజరేమో అన్నట్టు మల్లమ్మ మంచిగా ఉండవారా, ఒక సాంగ్ ఉంటే పెడతావా నాకు అంటారు. పెడతానా అంటారు. సరే ఒకసారి పంపినాక చెప్తాము అంటారు. 2 లైన్లు వాడి పంపినాం అనుకో, ఆ క్యూన్ పోతుంది, ఆ పాదాలు పోతాయి, మొత్తంకి దానికి ఇక రూపం లేకుండా చేసేస్తారు. ఇక నాది నాతోనే ఉన్నట్లు చూడ ఆడ వచ్చింటుంది అది. అట్లా 15 పాటల దాకా పాడేశారు. నాకు ఈ పేరు వచ్చినాక అంత మోసమైంది. అంతకుముందు చాలా ఇచ్చేసిన. ఇంకా ఇంత జాగ్రత్త పడంగా గిట్ట ఎక్కడో ఇంకా లీక్ అయితేనే ఉంటావు అవి. ఇందాక ఇన్ని రోజులు ఇచ్చినాయి కదా అట్లా. మరి ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఎవరైనా ఫోన్ చేస్తే పాట పెట్టమంటే పెడతారా? పెట్టరు, వద్దు, మీ అవకాశాలు వద్దు, మీరు వద్దు అనుకుంటా. నేను ఒక ఛానల్ పెట్టుకున్నా మేడం. నాకు పెట్టుకున్నావా? తమ్ముడు నేను నాకు తెలియదు కదా అని తమ్ముని కడితే నేను చూసుకుంటా పెట్టు అన్నాడు. ఛానల్ నేమ్ ఏంటి చెప్పు? ఛానల్ నేము సింగర్ కాదు, మల్లమ్మ ఫోక్. మల్లమ్మ ఫోక్, మల్లమ్మ ఫోక్ ఛానల్ అంతే. ఓకే, మల్లమ్మ ఫోక్ ఛానల్. ఇంకోటి మేడం, నా నుంచి నా పేరు మీద గిట్ట ఛానల్ పెట్టిరు అంటే ఎవరు పెట్టిరో తెలియదు. ఎవరు పెట్టిరు? ఎవరేమో సింగర్ మల్లమ్మ నేను పెట్టుకుందాం అనుకుంటే అక్కడ పెట్టేసిరంట. పెట్టేసిరు. మళ్ళీ అదే పేరు పెడితే వాళ్ళకు అవుతుంది, ఇప్పుడు మల్లమ్మ ఫోక్ అని పెట్టు అని అన్నారు. ఇంకా మల్లమ్మ ఫోక్, మల్లమ్మ ఫోక్ ఛానల్ అదే. ఓకే, ఫోక్ అంటే ఇంగ్లీష్ తెలుసా? ఫోక్ అంటే మా మోటు పాటలే కదా. మోటు పాటలే. ఓకే, అట్లా నా పాట కొంచెం 2 లైన్లు బయటకి ఇచ్చిర్రు, అది పాడతా. మీ దారా అయితే ఎక్కడ పోదు కదా. అక్కడికి పోదు, పడేసి పాడతా. పడేసి. వస్తవ పిల్లో నా జిలుక జిలరి సొప్పాగయ్యా, వస్తవ పిల్లో రాను మావయ్యో, నీ నల రాగడి పెళ్ళాళ్ళులా నడవలేనయ్యో, కొయ్యనింకే కొడువలిస్తా నడవనింకే చెప్పులిస్తా, కొయ్యనింకే కొడువలిస్తా నడవనింకే చెప్పులిస్తా, వస్తవ పిల్లో నా జిలుక జిలరి సొప్పాగయ్యా, వస్తవ పిల్లో. ఈ పాట మేడం నా ఛానల్లో రిలీజ్ కావాలి చేద్దామని అనుకుంటున్నావా? అనుకున్నా, పెట్టినా. 2 లైన్లు పెట్టినా. ఏంటి, బాగా వెళ్ళిందా మరి? 3 రోజుల ఈ రోజుకి. నిన్న లేదు, మొన్న 4 గంటలకి ఇట్లా ఎవరి దారో చెప్పి పేలే కదా. మళ్ళమ్మ దానికి లైక్ చేసి చేయమంటారు కదా, లైక్ చేయరు. లైక్ చేయండి. ఇప్పుడు చెప్పు, మా ఛానల్ నుంచి నీ ఛానల్ లైక్ చేయమని. పర్లేదు చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్తా. ఫస్ట్ నేను చెప్పనా, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పమ్మా, ఎట్లా చెప్తా? సరే, నేను చెప్పేది నువ్వు డబ్ చెప్పు, ఓకేనా? సరే చెప్పు, రెడీ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా ఛానల్ మల్లమ్మ ఫోక్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. అంతే. ఓకే, డన్. సో మొత్తానికి యూట్యూబ్ ఛానల్ పెట్టేసావు అయితే. అవును మేడం, ఇట్లా మోసం చేశారు కదా. నాకంటే అదొకటి నాకు ఏంది, నాకు ఒక సాంగ్ ఇట్ అయితే నాకేమైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు పెట్టుకున్నా అన్నట్టు. ఈ మోసాల వల్ల నాకు చేత కాదు, ఎగనికే చేత కాదు. సరే, చేత కాదు అనేది ఏం లేదు. అబ్బా, మా భాషలు యాసగా తిడదామంటే మస్తు వస్తుంది మాకు కోపం. ఎవరు ఎట్లా ఉండరు, వాళ్ళ అనుభవం మాకు తెలియదు. ఏది నేను చెప్తే దాన్ని మాత్రం వీజీగా తీసుకొని ఇట్లన్నో అట్లన్నో అని అంటారేమో అన్నట్లా, కొంచెం అనుభవం తెలియని అన్నట్టు ఎవరిని ఏమనలేకపోతుండా. ఓకే, కానీ మల్లమ్మక్క ఈ మధ్య కాలంలో ఫోక్ సింగర్స్ చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మొన్న రాను రాను అని ఒక పాట వచ్చింది కదా, రాను బొంబాయికి రాను. అందరూ సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు, సీరియల్ ఆర్టిస్టులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా మొత్తం అవే చేస్తున్నారు. అవును, బాగా నచ్చి, పాట నచ్చి. ఇంతకుముందు సినిమా పాటలు చేసేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఫోక్ పాటలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రాను రాను బొంబాయి రాను పాట పాడతావు ఒకసారి మాకోసం? గుర్తుందా లైన్లు, ఒక 2 లైన్లు? సినిమా పాట పాడమంటే పాడతా. సరే పాడు, సినిమా పాట పాడైతే. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరువశించు ప్రియగానమే చంద్రోదయం,
సరికొత్తగా సాగు ఈ పాట ఇది బాలలు ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చెయ్యూట నా పాటలకే ఇగ తొలిపూట నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు ఇప్పిన సుక్కల సీమకు సాగెను నా ప్రయాణం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పర్వతించు ప్రియగానమే చంద్రోదయం. సూపర్ సినిమా పాట ఇది. ఏ సినిమా పాట చెప్పు. రాజా సినిమా పాట. ఎవరు పడతారు రాజాలో? సౌందర్య గారు పడతారు. సూపర్. నీ గొంతు ఆ ఫోక్ ఆ బేస్ వస్తుంది కానీ బేసికల్గా మంచిగా పాడితే మంచిగా పాడగలవు. మంచిగా పాడగలవు. ఓకే. కానీ ఈ ఎర్ర ఎర్ర రుమాలు పాట ఎంత బాగా వైరల్ అయిందో తెలుసా? ఎంతమంది చూసారో తెలుసా నీకు? నాకు తెలిసి మిలియన్లు అంటే ఇప్పుడు కొద్దిగా తెలుసు ఇది ఎంత పోతుంది ఇంకా అంటే మా తమ్ముడు చెప్తాడు. 54 మిలియన్ల కాడికి చూసిన. మరి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు. ఉండదు. మిలియన్ అంటే ఏంటో తెలుసా నీకు? 10 లక్షల మంది చూస్తే మిలియన్ అంట మా తమ్ముడు చెప్తాడు. సో స్వీట్. మా తమ్ముళ్ళు ఇద్దరు చదువుకున్నారు. మా తమ్ముళ్ళు ఇద్దరు ఇంటర్ అంటారు ఏమంటారు 12 అంతే 12 ఇంటర్ అంటారు. ఒక పెద్ద ఆయన ఇంటర్ చేసిండు, చిన్న ఆయన 10th చదివిండు. తమ్ముళ్ళు చెప్తారు. అచ్చా. ఓకే. ఇప్పుడు తమ్ముళ్ళ ద్వారానే నేను ఛానల్ పెట్టింది. తమ్ముడు చూసుకుంటా. ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసావా? తమ్ముడు పెట్టించిండు. ఓకే. ఫాలోవర్స్ వస్తున్నారా? నాకు మేడం ఎంతమంది అయ్యారు అంటే 1700 మంది అయ్యారు. 1700 మంది ఎక్కువ మంది ఉన్నారు అయితే. అంటే నాదే ఎక్కువనా? అదే ఎక్కువ. అంటే ఇప్పుడు ఇంత తక్కువ టైంలో 1700 మంది అంటే చాలా గ్రేట్ అది. అండ్ ఫైనల్ గా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్తావా? సుమన్ టీవీకి నమస్కారాలు. నన్ను గుర్తించి మేడం నన్ను ఈ దాకా పిలిపించింది. సుమన్ టీవీని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లమ్మక్క. థ్యాంక్ యూ అమ్మ. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఒక అర్థమై ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఏది వైరల్ అయితే వాళ్ళతో మనం ఇంటర్వ్యూలు చేసేస్తూ ఉంటాం. బట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ జీవనాధారం ఏంటని తెలుస్తూ ఉంటుంది. సో మల్లమ్మ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఒక విషయం అయితే అర్థమై ఉంటుంది. పిల్లల కోసమే కష్టపడుతుంది. పాటలు పాడడం కూడా పిల్లల కోసమే కష్టపడుతూ పనిచేస్తుంది. రోజు పొలంకి వెళ్ళి పనిచేస్తుంటుంది వాళ్ళ భవిష్యత్తు కోసం. ఒక మంచి పాట పాడాలి, ఒక మంచి పాట రాయాలి ఫోక్ సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా మల్లమ్మకి కాల్ చేస్తే మంచి పాట పాడుతుంది, అలాగే రాస్తుంది అనమాట. సో అలాగే ఇంకొంచెం తను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం తన ఛానల్ని కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లమ్మ ఫోక్ సాంగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.